అందరికీ నమస్కారమండి. నువ్వు ఎన్నైనా చెప్పరా, విదేశాలకెళ్ళిన వాళ్ళు అక్కడ స్థిరపడటమే జరుగుతోంది. అలాంటప్పుడు కోరి రాముని దూరం చేసుకోవడమే అవుతుంది. ఆలోచించు. పైగా ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సొస్తుంది. ఇంటి మీద కూడా అంత లోన్ తీసుకుని పంపిస్తే ఎలా? ఏమో, నాకంతగా రుచించటం లేదు. ఉన్నదంతా ఊడ్చిపెడితే రేపు మన వృద్ధాప్యంలో లేనిపోని బాధలు పడాల్సొస్తుంది. అందుకే నేను మా కృష్ణతో కరాఖండిగా చెప్పేశాను, నా వల్ల కాదని. 2 రోజులు బాధపడ్డా. నిజం తెలుసుకుని వాడే సర్దుకుపోతాడని నా నమ్మకం అన్నాడు ప్రకాశరావు. రాము ఇంతవరకు నోరు తెరిచి ఇది కావాలి అని అడగలేదురా. అడిగిన ఈ ఒక్కగానొక్క కోరికను తీర్చడం నా ధర్మంగా ఫీలవుతున్నాను. ఇక ముందరి లైఫ్ అంటావా, ఆ విధాత ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది అన్నాడు ఆనందరావు. వారిద్దరూ బాల్య స్నేహితులు. ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ ఒకే ఊరికి కావడంతో మళ్ళీ ఇద్దరూ పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నారు. తెలియని వాళ్ళు వాళ్ళని అన్నదమ్ములు అనుకునేలా ఉంటారు. ఇద్దరి కుటుంబాలకి మధ్య సఖ్యత ఎక్కువే. కృష్ణ పాపం నన్నెంతో రిక్వెస్ట్ చేశాడ్రా నిన్ను కన్విన్స్ చేయమని. పంపితే రాము కృష్ణలు ఒకరికొకరు తోడుగా ఉంటారు కూడా అన్నాడు ఆనందరావు. నిజమే కాని కృష్ణ వెనుక ఇద్దరు ఆడపిల్లలున్నారు. వారిద్దరి గురించి నేను ఆలోచించాలి కదా. నాకు ఏ మాత్రం వీలున్నా నేను ఏర్పాటు చేసేవాణ్ణి. కాని చూస్తున్నావుగా, రాముని పంపడానికే ఉన్న బంగారం అమ్మేయడం సరిపోక ఇంటి మీద అప్పు తేవడం జరుగుతోంది నొచ్చుకుంటూ అన్నాడు ఆనందరావు. నీ గురించి నాకు తెలీదా? మరేం పర్వాలేదు, బాధపడకు అన్నాడు ప్రకాశరావు. రాము లండన్ వెళ్ళిపోవడం, జాబ్లో సెటిల్ అవ్వడం కాక తన కొలీగైన ఎలీజాను ప్రేమించి తల్లిదండ్రులతో చెప్పి వారి అంగీకారంతో పెళ్లాడటం జరిగింది. ఎంతో బాధ్యతగా అతడు పంపిస్తున్న డబ్బుతో అప్పులన్నీ తీర్చడమే కాక ఓ మంచి పోష్ కాలనీలో ఇండిపెండెంట్ బంగ్లా కొన్నాడు. 2-3 చోట్ల స్థలాలుగాక ఆర్థికంగా చాలా పుంజుకోగలిగిన ఆనందరావు సాయం చేయటం వల్లనే ప్రకాశరావు తన కూతుళ్లకు మంచి సంబంధాలు తెచ్చి పెళ్లిళ్లు చేయగలిగాడు. ఎలీజాకు బాబు పుట్టినప్పుడు రాము తల్లిదండ్రుల్ని తన వద్దకు పిలిపించుకున్నాడు. 3 నెలలు 3 నిమిషాల్లా గడిపి అక్కడివన్నీ చూసి ఎంతో ఆనందంతో తిరిగొచ్చారు ఆనందరావు, భారతి. ఇక కృష్ణ బెంగళూరులో జాబ్ సంపాదించుకుని వెళ్ళాడు. తండ్రి మీద ఓ 2 ఏళ్లు అలిగి ఎడమొహంగా ఉన్న ఆనందరావు మాటలతో ఆ కోపం తగ్గించుకుని తల్లిదండ్రులతో బాగానే ఉంటున్నాడు. పిల్లలంతా సెటిల్ అవ్వడంతో ప్రకాశరావు కాస్త నిశ్చింతగానే ఉంటున్నాడు. స్నేహితులిద్దరూ బాధ్యతలు తీరడంతో తోచిన సామాజిక సేవ చేస్తూ కులాసాగా ఉంటున్నారు. రోజులు చకచకా దొర్లిపోతున్నాయి. హలో రాము, నాన్న వినపడుతోందా? ఏంటి నాన్న ఎప్పుడూ లేంది ఏ టైంలో? మీరెలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? నిద్రమత్తుని వదిలించుకుంటూ ఆదుర్దాగా అడిగాడు రాము. భర్త లేచిన అలికిడికి చటుక్కున తను లేచింది ఎలిజా. మేం బాగానే ఉన్నాంరా కానీ అంటూ ఆగాడు ఆనందరావు. ఏమైంది నాన్న? ఈసారి మన జూలీ పిల్లలు మా కోసం బెంగపెట్టుకున్నాయా? లాలనగా అడిగాడు. తనొచ్చిన కొత్తలో టామీ తన కోసం బెంగపెట్టుకుంటూ ఉంటే ఆ విషయం చెప్పి కళ్ళనీళ్ల పర్యంతమైన తండ్రి కారుణ్యం గుర్తుకొచ్చి, అది కాదురా, నీ ఆయా కమలమ్మకి ఒంట్లో బావుండటం లేదురా, నిన్ను చూడాలని ఉందని పాపం నాతో చాలాసార్లు అన్నది. వీలు చూసుకుని ఇండియాకు రాగలవా? ఆదుర్దాగా అడిగాడు. అయ్యో అలాగా, మొన్న నేనొచ్చినప్పుడు తనకి గోల్డ్ చైన్ తెచ్చానని ఎంతో సంబరపడిందే. ఇంతలోనే ఏం కంప్లైంట్ నాన్నా? ఏమైంది? నాన్న, డబ్బు కోసం చూడకండి. మీరలా చెయ్యరని తెలుసుగాని మంచి హాస్పిటల్లో చూపించండి. ఆమెకు వయసు మీద పడుతోంది కదా. మాకు ఇప్పట్లో రావడం కుదరదు నాన్న, అర్థం చేసుకోండి. అమ్మ కూడా మొన్నే ఇదే విషయం చెప్పిందట ఎలీజాతో. తను కూడా అంటోంది ఓసారి ఎలాగైనా వీలు చేసుకుని వెళ్ళండి అని. కానీ కొత్త ప్రాజెక్ట్ వర్క్ ఉంది, రాలేను ఇప్పట్లో నిస్సహాయంగా చెప్పాడు రమేష్ చంద్ర. అలాగంటే ఇంకేం మాట్లాడనురా, కానీ నీతో అదే నిన్ను సర్లే ఉంటాను అంటూ ఫోన్ కట్ చేశాడు ఆనందరావు. తండ్రి గొంతులో ఇదివరకు ఎన్నడూ ఎరగని ఉద్విగ్నత, దుఃఖం గమనించి నాన్నది సున్నిత హృదయం మీద పడుతున్న వృద్ధాప్యం కూడా అనవసరపు దిగులు కలిగిస్తున్నట్లుంది అన్నాడు ఎలీసాతో. వాళ్ల సంగతి తెలుసుగా, అనవసరంగా మన వరకు ఏదీ తీసుకురారు. ఏ మాత్రం వీలున్నా
ఇండియాకు వెళ్లేందుకు ట్రై చేయండి అంది ఎలిజా. తన చిన్ననాటి సంగతులు, ఫోన్లలో తల్లిదండ్రుల ద్వారా తెలిసిన సంగతులు ఎప్పటికప్పుడు ఎలిజాకు తెలియజేస్తూ ఉండటం రమేష్ చంద్రకు అలవాటు. దాంతో ఇండియాలో, ముఖ్యంగా తన భర్త ఇంట్లో జరిగే పండుగ పబ్బాలు, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎలిజాకు తెలిసిపోయాయి. భర్త చిన్నతనంలో అత్తగారికి పాలు పడకపోవటంతో కమలమ్మనే ఆయాని కుదుర్చుకున్నారని, పిల్లల్లేని ఆమె రమేష్ చంద్రని కొడుకు కన్నా మిన్నగా చూసుకుందని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. ఇలాంటి పనివాళ్లు దొరుకుతారని, అలా దొరికిన ఆమెని వీళ్ళు పరాయిగా కాక సొంత మనిషిలా ఆదరించడము ఆమెకెంతో నచ్చిన విషయం. అందుకే కమలమ్మకు ఒంట్లో బాగాలేదంటే ఆమెకు చాలా బాధ కలిగింది. అమ్మా, మీరింకా ఎంతసేపు ఉంటారిక్కడ? ఇంట్లోకెళ్ళి రెస్ట్ తీసుకోండమ్మా అంది నీరసంగా కమలమ్మ. అవుట్ హౌస్లో ఉన్న తన దగ్గరే 3 గంటలుగా కూర్చు ఉండిపోయిన కౌసల్యతో. బాగా బ్రతికి చెడిన కుటుంబంలో నుండి వచ్చిన కమలమ్మ 28 ఏళ్లుగా కౌసల్య వాళ్ల ఇంట్లోనే ఉండిపోవడం వల్ల మాట యాస ఉండదు. తెలియని వాళ్ళు ఆమెకు వాళ్ల బంధువే అనుకుంటారు. అదే చెప్తే, అవును, ఆమె మాకు ఆత్మబంధువే అంటాడు ఆనందరావు. ఒత్తాసుగా కౌసల్య నవ్వుతుంది. కమలమ్మకి 2 నెలలుగా అనారోగ్యం. అందుకే వేరే పని మనిషిని కుదుర్చుకున్నారు. అవుట్ హౌస్లో ఉన్న కమలమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లడం, ఆమెకి పూర్తిగా రెస్ట్ దొరికేలా చెయ్యడం చేస్తున్నారు ఆనందరావు, కౌసల్యలు. కౌసల్య ఇచ్చిన పళ్లరసం తాగి, అమ్మా, మీరు పెద్ద మనసుతో నన్నింతగా పట్టించుకుంటున్నారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనేమో అంది కమలమ్మ. అలా అనకు. మనిషికి మనిషే సాయం. నేను జబ్బు పడ్డప్పుడు కుడి ఎడమ చేయన్న తేడా చూపించకుండా సేవలు చేశావు. వాటితో పోలిస్తే ఇదెంతని? ఇక రాముకి యాక్సిడెంట్ అయినప్పుడైతే వద్దంటున్నా వినకుండా ఏకంగా రక్తాన్నే ఇచ్చావు. ఇవన్నీ మర్చిపోగలనా అంది కౌసల్య. ఇదంతా మీ సంస్కారమమ్మా. నన్ను సొంత మనిషిలా చూసుకోబట్టేగా నేనలా చేయగలిగింది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం వల్లనో మీలాంటి వారి అండ దొరికింది అంది ఆయాసపడుతూ కమలమ్మ. ఏదో రుణానుబంధం ఉండే ఉంటుందిలే. రెస్ట్ తీసుకో, మందులు కరెక్ట్గా వేసుకో. అసలే ఆయాసపడుతున్నావు, ఎక్కువగా మాట్లాడకు అంటూ నిండా దుప్పటి కప్పింది. అమ్మా, మరి నాకు నిజంగా క్యాన్సర్ జబ్బే వచ్చిందా? నిజం చెప్పండమ్మా. నిండా మునిగిన నాకు చలేంటి అంది దీనంగా. ఒక్క క్షణం పాటు ఏం చెప్పాలో తోచలేదు కౌసల్యకు. నిజం చెప్పండమ్మా, నేనింకా ఎంతకాలం బ్రతుకుతానన్నాడు డాక్టర్ అడిగింది కమలమ్మ. ఛ, ఇంత బేలవైపోయావేంటి? తొందరలోనే కోరుకుంటావన్నాడు. ఈయనతో కాకుండా మరో డాక్టర్కి చూపిస్తాం. ఎంత డబ్బు ఖర్చైనా వెనుకాడవద్దని రాము చెప్పాడు. అందుకని మరింత డబ్బు పంపాడు తెలుసా అంది కౌసల్య. రాము మాట చెవిన పడటంతోనే కమలమ్మ ముఖం విప్పారింది. బాబు అలా అన్నాడా? నేనంటే ఎంత ప్రేమమ్మా! నా కోసం ఏ డబ్బు పంపక్కర్లేదు. ఓసారి వస్తే చాలు, కళ్ళారా చూస్తాను. ఆ తర్వాత నా ప్రాణం ఎప్పుడు పోయినా పర్వాలేదు. ఏంటలా చావు నామం జపిస్తావు? రాముకు చేసినట్లు వాడి కొడుక్కి కూడా నువ్వన్నీ చెయ్యాలని, నిన్ను తనతో తీసుకువెళతానని వాడంటూ ఉంటే, అసలే కోడలు రెండోసారి తల్లి కాబోతోంది కదా. అయితే కోడలి గారికి ఇక్కడి డెలివరీకి రారా? మనమే వెళ్ళాలా? సంతోషంగా అడిగింది. మనమే వెళ్ళాలి. అక్కడ డెలివరీ అయ్యాక పుట్టిన బిడ్డను చూసుకోవడానికి మనుషులు దొరకరట. దొరికినా మనలా చేయలేరట. అందుకే కోడలు మీ ఆయమ్మను తీసుకుని అత్తగారిని రమ్మనండి అంటూ ఉంటుందట అంది కౌసల్య. అలాగా అమ్మా, నేను నా మందులు కరెక్టుగా వేసుకుంటే ఇంకా తొందరగా తగ్గిపోతుందిగా అంది గొంతులోకి ఉత్సాహం దూసుకురాగా. పాపం కమలమ్మకి తన జబ్బు తొందరగా తగ్గాలని ఎంత కోరికగా ఉందో తెలుసా అండి అంటూ భోజనాలయ్యాక ఆనందరావుతో తమ సంభాషణ మొత్తం వివరించింది కౌసల్య. ఆఫీస్లోనూ బయట జరిగిన ప్రతి విషయాన్ని భార్యతో పంచుకోవడం అతని అలవాటైతే, ఇంట్లోని తెలిసిన వారి విషయాలు చెప్పడం ఆమెకు అలవాటు. అక్కడ విషయానికంటే తమ మధ్య సాన్నిహిత్యం బలపడటానికే ప్రాధాన్యతనిస్తారు వాళ్ళు. అదే అలవాటు కొద్దీ కౌసల్య కమలమ్మతో మాట్లాడినవి తూచా తప్పకుండా చెప్తే ఆనందరావు మనసు విలవిల్లాడింది. ఆమె పరిస్థితి రోజుల్లో ఉందన్న విషయం కౌసల్యకి తెలియకుండా దాచాడతను. కమలమ్మ మనసులో ఉన్న కోరిక తెలిసి ఏం చెయ్యాలో తోచలేదు. అందుకే సాయంత్రం అలవాటుగా గార్డెన్కి వెళ్లినా
పరధ్యానంగా కూర్చుండిపోయాడు. ఏంటో దీర్ఘ ఆలోచనలో మునిగావ్ అంటూ వచ్చాడు ప్రకాశరావు. యథాలాపంగా చెప్పినట్లు కమలమ్మ విషయం చెప్పాడు. పాపం మంచి మనిషి. మా ఇంట్లో జరిగిన ప్రతి శుభాశుభాలకి వచ్చి అడగకుండా అన్ని పనులు చేసిపెట్టింది. మా అమ్మ చివరి రోజుల్లో కమలమ్మ సాయం మాకందకుంటే ఎంత ఇబ్బంది పడిపోయి ఉండేవాళ్లమో. మా అమ్మగారి అంత్యక్రియలప్పుడైతేనే, దశా దిన కర్మలప్పుడైతేనే, తద్దినాలప్పుడైతేనే ప్రతిసారి వచ్చి చేతిలో పని అందుకుంది. అందుకేనేమో ఆమె ఆరోగ్యం, ఆమె అనారోగ్యం మా ఇంట్లో వారందరికీ చాలా బాధని కలిగిస్తోంది అన్నాడు ప్రకాశరావు. తనకంటూ ఎవ్వరూ లేకపోవడంతో మా రాము మీద బాగా అభిమానం పెంచుకుంది. వాణ్ణి చూడాలని ఉంది అంటోంది. ఆమె కోరిక మేరకు వాడికి ఇక్కడికి రావాలంటే ఎలా కుదురుతుంది? అలాగని మౌనం వహించడానికి మనసు రావడం లేదు. ఆమె పాలిచ్చి పెంచుకుంటే రాము మాకు దక్కేవాడే కాదు అన్నాడు ఆనందరావు. అన్నట్లు ఓసారి నాతో అన్నది, కొడుకుగా మీరు మీ అమ్మగారికి తల కొరివి పెట్టారు. ఆమెకు సద్గతులు ప్రాప్తించడానికి. మరి కొడుకులు లేని వాళ్ల సంగతేంటి అని. మనవళ్లతో పెట్టించవచ్చు అన్నాను. మనవళ్ళు లేకపోతే మనం కొడుకుగా పెంచుకున్న వారితోనైనా, ఆఖరి కొడుకుగా భావించిన వారితోనైనా తలకొరివి పెట్టించుకోవచ్చని అన్నాను. అయితే నేను మా రాముబాబుతో తలకొరివి పెట్టించుకుంటాను. మరి పుణ్యలోకాలకి పోవాలిగా అన్నది. అదే మాట మనసులో మెదిలి రాము గురించి అడుగుతోందో ఏంటో అన్నాడు ప్రకాశరావు. ఆ రాత్రి ఎలిజా ఫోన్ చేసినప్పుడు కమలమ్మ సంగతి మరోమారు ప్రస్తావించకుండా ఉండలేకపోయాడు ఆనందరావు. మా బిడ్డల్ని చూడాలన్న ఆమె కోరిక నెరవేరాలని, తొందరగా జబ్బు నుండి కోలుకోవాలని, ఒకవేళ మరణం అనివార్యమైతే ప్రశాంత మరణం ప్రసాదించమని చర్చిలో రోజు ప్రేయర్ చేస్తున్నాను అంది. ఆమె గొంతులో కదలాడే నిజాయితీ అతనికి సాంత్వన కలిగించింది. చూస్తూ ఉండగా వారం గడిచిపోయింది. 10 అవుతూ ఉండగా కమలమ్మ దగ్గరకు జావ తీసుకుని వెళ్ళింది కౌసల్య. కమలమ్మ పరిస్థితిని చూస్తూనే రివ్వున వెనుతిరిగి పరుగు పరుగున ఇంట్లోకొచ్చింది. ఏవండి, కమలమ్మకి బాగా ఎగశ్వాసలా వస్తోంది. నాకేంటో భయంగా ఉంది అంది. వెంటనే ఆనందరావు ఆమెతో పాటు అవుట్ హౌస్లోకి నడిచాడు. చల్లబడుతున్న ఆమె చేతులకు కాళ్లకు తైలాన్ని తీసుకుని మర్దన చేయసాగింది కౌసల్య. ఆనందరావు డాక్టర్కి ఫోన్ చేసి అతని రాక కోసం ఎదురు చూడసాగాడు. అతి ప్రయాసతో బరువుగా వాలిపోతున్న కనురెప్పల్ని కదిల్చి అతని వైపు చూసింది కమలమ్మ. మెల్లగా చేతులు జోడించబోయింది. ఆమె కళ్లల్లో కదలాడే కోరిక తెలిసి తన ఆసక్తతతో ఆమెకు బదులియ్యలేక ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని మెల్లగా నిమరసాగాడు. పెదవి కదిపితే గొంతులో గరగరలాడే దుఃఖం బయటికి తన్నుకొచ్చేలా ఉంది అతనికి. కన్నీరు మున్నీరవుతున్న కౌసల్యను చూస్తూ ఎంతైనా ఆడవాళ్లు అదృష్టవంతులు, వారి భావోద్వేగాలను నిస్సంకోచంగా వెలిబుచ్చగలరు అనుకున్నాడు. జలపాతంలా దూకే కన్నీటిని అదుపులో ఉంచుకోవడానికి నానా అవస్థపడుతూ. అలికిడైతే డాక్టర్ వచ్చాడు అనుకుని తల తిప్పిన ఆనందరావు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. కౌసల్య పరిస్థితి అందుకు భిన్నంగా లేదు. గుమ్మంలో నిలువెత్తున నిలబడి ఉన్నాడు రమేష్ చంద్ర. అమ్మా, నాన్న, మీకోసం ఇల్లంతా వెదికి ఇటొచ్చాను అంటూ ఆనందంతో ఇంకా ఏదో అనబోతూ వారిద్దరి దీన వదనాలని చూసి నాలుగు ఖర్చుకుని, ఆయమ్మకెలా ఉంది? ఆమె హాస్పిటల్లో ఉంది అనుకున్నాను అన్నాడు సంజాయిషీగా. కమలమ్మ, చూడు ఎవరొచ్చారో, మన రాము వచ్చాడు ఆనందంగా అరిచినట్లే చెప్పింది కౌసల్య. చటుక్కున కళ్ళు తెరిచింది కమలమ్మ. ఆమె కళ్లల్లో సంతోషం పౌర్ణమి నాటి సంద్రపు అలల ఉవ్వెత్తున కదలాడింది. వణుకుతూ అతడి వైపు చేతులు సాచింది. జాలిగా ఆమెనే చూస్తున్న రాము తల్లి సైగతో వెళ్లి ఆమె పక్కగా కూర్చొని ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సన్నగా ఎండు పుల్లలా మారిన ఆ చేతుల్ని చూస్తే ఈ చేతులతో తనకి స్నానం చేయించింది, తనకి సేవలన్నీ చేసింది, తన స్తన్యం ఇచ్చి ప్రాణం పోసింది. తను ఎంత ఎదిగినా పసివాడిలాగే చూసింది. అంత మంచి మనిషికి దేవుడి శిక్ష ఎందుకు విధించాడు అనుకుంటూ తల్లి వంక చూశాడు. అతని కళ్ళు అప్రయత్నంగా కన్నీళ్లొచ్చాయి. అతని కన్నీళ్లు తన మీద పడగానే కమలమ్మకి ఎక్కడలేని సంతృప్తి కలిగింది. కమలమ్మ, నా మాటలు వినబడుతున్నాయా? నువ్వు కోరుకున్నట్లే మన రాము వచ్చాడు. నీ పక్కనే ఉన్నాడు, చూస్తున్నావుగా అంది కౌసల్య. ఆనందరావు కమలమ్మ దగ్గరికి వెళ్లి ఆమె చెవిలో, కమలమ్మ, నువ్వు కోరుకున్నట్లు మన రాముతో
నీ తల కొరివి పెట్టిస్తాను, నమ్ము అన్నాడు. ఆ మాటలు వింటూనే ఆమె పెదవులు విచ్చుకున్నాయి. రాముని అభిమానంగా స్పర్శించాలని పైకి లేచిన ఆమె చేతులు నిర్జీవంగా వాలిపోయాయి. కౌసల్య ఒక్కసారిగా గొల్లుమంది. తల్లిని ఓదార్చసాగాడు రాము. ఒక్కసారిగా 10 ఏళ్లు మీద పడ్డట్లుగా ఆయన తండ్రిని చూస్తే మనస్సు కలుక్కుమంది. ఒక పని మనిషి కోసం అంతగా విలవిల్లాడుతున్న వారి మానవత్వానికి మనస్సులోనే జోహార్లర్పించాడతను. ఆ తర్వాత తండ్రి చెప్పినట్లే అన్ని విధులు సక్రమంగా నిర్వర్తించాడు రమేష్ చంద్ర. అమ్మా, నేను అకస్మాత్తుగా వచ్చి నీ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి అనుకుంటే ఇలా జరిగిందేమిటి? ఆయమ్మ మరణం కన్నా నీ విచారం నన్ను చాలా బాధ పెడుతోంది అంటున్న రాము చెంపలను ప్రేమగా నిమిరింది కౌసల్య. అవునరా, అంత సడన్ గా ఎలా రాగలిగావు? ఆసక్తిగా అడిగింది. కొత్త ప్రాజెక్టు విషయంలో ఇండియాకు రావలసిన నా పై అధికారి సిక్కవడం, అతని ప్లేస్లో నన్ను వెళ్ళమంటూ ఎలీజా రిక్వెస్ట్ చేయడంతో నేను ఇండియాకు రాగలిగాను. లక్కీగా కాన్ఫరెన్స్ 2 రోజుల్లోనే ముగియడంతో మన ఊరికొచ్చేశాను. లేకుంటే అటు నుంచి అటే వెళ్లాల్సొచ్చేది అన్నాడు రాము. అన్నట్లు ఎలీజా డెలివరీకి టైం దగ్గర పడింది కదా, ఎవరన్నా అదే నర్స్ దొరికిందా అడిగింది కౌసల్య. అక్కడ ఎవరు దొరికినా వాళ్లకి పద్ధతులు చెప్పాల్సింది నువ్వేనమ్మా. వచ్చే నెలలో మీరిద్దరూ అక్కడికొచ్చే ఏర్పాట్లని చేశాను అన్నాడు రాము. సరే, చాలా పొద్దుపోయింది గాని ఇక పడుకో, బాగా అలసిపోయావు అంది కౌసల్య. తమ బెడ్రూంలోకి వెళ్లి నిద్ర మాత్రం వేసుకుని మంచం మీద ఒరిగింది. రాము, పడుకున్నావా అడిగాడు ఆనందరావు. రండి నాన్న, ఇంకా నిద్ర పట్టలేదు. నేనిక్కడికి రాగానే ఆయమ్మ పోవడం, మీరిద్దరూ ఇంతగా డిస్టర్బ్ కావడం, ఇవన్నీ బాధ కలిగించాయి. అమ్మ ఆడది కాబట్టి అంతలా బాధపడింది. మీరు కూడా ఇంతలా కదిలిపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. అమ్మ ఎలా కోలుకుంటుందా అని చాలా దిగులుగా ఉంది. కొడుకు అంతగా బాధపడటం చూసి, రాము, నీకో నిజం చెప్పాలి. అది విని ఎలా తట్టుకుంటావో, మమ్మల్ని ద్వేషిస్తావో మరి అన్నాడు ఆనందరావు గిల్టీగా. మిమ్మల్ని ద్వేషించడమా? నెవర్. ఇంతకీ విషయం ఏమిటి? ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. పెళ్ళైన ఎన్నో ఏళ్ల తర్వాత గర్భవతి అయిన మీ అమ్మ వృద్ధ శిశువుకి జన్మనిచ్చింది. మరో బిడ్డ పుట్టే ఛాన్స్ లేదని డాక్టర్లన్నారు. ఏం చెయ్యాలో, మీ అమ్మకి మెలకు వచ్చాక ఏం చెప్పాలో తోచక తికమక పడుతున్నాను. సరిగ్గా అప్పుడే అదే రోజున బిడ్డకు జన్మనిచ్చిన కమలమ్మ కనిపించింది. ఏడుస్తూనే ఆమెను చూసి విషయం ఏంటని అడిగాను. తన బిడ్డ కడుపులో పడగానే భర్తను కోల్పోయానని, ఆదుకోవడానికి ఎవ్వరూ లేని తను బిడ్డను ఎలా పెంచగలను అని వాపోయేసరికి మీ అమ్మ విషయం చెప్పి బాబుని మాకిమ్మని, బిడ్డకు ఆయాగా తనకెప్పటికీ ఆశ్రయం ఇస్తానని, ఈ రహస్యం మాత్రం మన మధ్యే ఉండాలని ప్రాధేయపడ్డాను. ఆమె అందుకు అంగీకరించింది. అలా ఆమె బిడ్డవు మా బిడ్డగా మారిపోయావు. మీ అమ్మకు పాలు పడకపోవడంతో కమలమ్మని పాలిమ్మని, ఆయాగా ఉండమని మీ అమ్మ కోరింది. అలా కమలమ్మ మన ఇంట్లోని మనిషిగా మారిపోయింది. నీతో తల కొరివి పెట్టించమని ఆమె అడిగినప్పుడు కాదనలేకపోయాను. మీ అమ్మ ఆమె కోరికకు ఆశ్చర్యపోయినా పాలిచ్చిన మమకారం వల్ల నిన్ను సొంత కొడుకుగా భావిస్తోందని అనుకుంది. నీకెప్పుడు ఫోన్ చేసినా నువ్వు రాలేనని చెప్తూ వచ్చావు. ఇంత ఉపకారం చేసిన ఆ మనిషి చివరి కోరిక తీరేలా చేయి తండ్రి అంటూ దేవుడి మీదే భారం వేశాను. మొత్తానికి ఆమె కోరిక తీర్చాడు ఆ భగవంతుడు. రాము, మీ అమ్మకి చెప్పకుండా దాచిన రహస్యం ఇదొక్కటే. నువ్వీ రహస్యం వెల్లడి చేసి ఆమె ఆనందాన్ని హరించకురా. ఈ వయస్సులో అస్సలు తట్టుకోలేదు అన్నాడు ఆనందరావు. స్టన్ అయిపోయాడు రమేష్ చంద్ర. తల్లిదండ్రులు తన మీద చూపించిన ప్రేమాభిమానాలు, తను అనారోగ్యం పాలైనప్పుడల్లా కళ్లల్లో పెట్టుకుని చేసిన సేవలు కళ్ల ముందు కదలాడాయి. వృద్ధాప్యంలో తమకు ఆసరా ఉండాలని కూడా చూసుకోకుండా తన కెరీర్ కోసం తండ్రి చేసిన అప్పులు, పసుపు కుంకుమగా ఇచ్చిన పొలాన్ని కూడా అమ్మేసి తల్లి ఇచ్చిన డబ్బులు అన్నీ గుర్తుకొచ్చి కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. తల్లి సరే, నిజం తెలియక తన కోసం అల్లాడిపోయింది. మరి తండ్రి? అతని ఔన్నత్యాన్ని ఏ పరికరంతో తను కొలవగలడు? కన్న తల్లిదండ్రులే అమర్చలేనివన్నీ తనకు అమర్చాడాయన. నాన్న, ఆయమ్మ కన్నబిడ్డనని భావించకుండా నన్ను సొంత కొడుకులాగే భావించి నా కోసం పూర్తి బాధ్యత వహించడం మామూలు మనిషి చెయ్యలేడు. నువ్వు మహా మనిషివి కాబట్టి చేశావు. ఇప్పటికీ మీ ఇద్దరిని ఎంతో ప్రేమించే ఎలీజా
ఈ విషయం తెలుసుకుంటే మరింత గౌరవిస్తుంది. మీరు వద్దంటే ఎలీజాకు చెప్పను. ఈ రహస్యం ఇక మనిద్దరి మధ్యనే ఉండిపోనీయండి అన్నాడు రమేష్ చంద్ర ఉద్వేగంగా. నాన్న, మరో విషయం వింటే విషయం చెప్పినా అమ్మను అనగానే నా కళ్ళల్లో మెదులుతోంది అమ్మనే, ఆయమ్మ కాదు. అందుకే ఆయమ్మ మరణం కన్నా అమ్మ దుఃఖమే బాధ కలిగిస్తోందంటే మీరే అర్థం చేసుకోండి అన్నాడు రమేష్ చంద్ర. అది విన్న ఆనందరావు ఆనందోద్వేగాలతో అతన్ని హత్తుకున్నాడు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.